గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిజం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం శ్రీకృష్ణమూర్త్యాయ నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణారు సద్గురు ప్రో మహారాజుకు జై. మోసమాయను జీవ చూడగ మోహ పాశములధికమాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు. జీవా మేలు కొనవి కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలో మురియుచు ఆడుచున్నావు. జీవా మేలు కొనవి కోటి జన్మములెత్తెయును శతకోటి దుఃఖములను భవించుతూ నాటి మాటలు తలచుకొంటే నాటు నీ మదికి. జీవా మేలు కొనవి ఇరువుదొక వెయ్యారు నూరులు జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువు. జీవా మేలు కొనవి లేనిపోని దుఃఖజాలములోనబడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు. జీవా మేలు కొనవి నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము. త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు. జీవా మేలు కొనవి బట్ట బయలును గురుడు చూపిన నట్టు లేఖను పుడమి అందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే. జీవా మేలు కొనవి మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవున్. జీవా మేలు కొనవి ద్వాదశీ షోడశుల నిజలధార కర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదిలెదవు. జీవా మేలు కొనవి భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిందుటు రాని వచ్చను వేగగనితను మనధనంబులు వీడి శరణనవే. జీవా మేలు కొనవి
పీలుకానా శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట. మూల మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట. జీవా మేలు కొనవి అమోసమాయను జీవ చూడగ మోహ పాశములదిగ మాయను. గాజి జందగ చేసే నీ గతి కర్మమే మందు. జీవా మేలు కొనవి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురుదేవా. నిన్న 18 అయిపోయినాయి, అట్నుంటే మొదలవుతుంది. యస్స సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధగా. ఎవని సమస్త కర్మంబులు కర్తృత్వాభిమాన రహితములు అనగా జ్ఞానాగ్ని వలన దహింపబడతాయో అతనిని బుధులు పండితుడని అంటారు. పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళే ఆయన్ను ఎట్లంటే జరిగించాటికి మంగళం ఏది లభ్యమైందో దాంతో పరితృప్తి పొందేటువంటి వాడినే పండితుడు అని ఉత్తమోత్తములుగా ఉండేటువంటి బుధులు కూడా అంటారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయక కర్మణ్యభిప్రవృత్తోపి నైన కించిత్ కరోతి సకా. అతడు కర్తృత్వమును పరిత్యజించి సర్వదా పరితృప్తుడై ఎల్లప్పుడూ ఏం జరిగిన ఎందన్నా జరగండి సర్వదా పరితృప్తుడై ఎద్దానిని ఆశ్రయించక కర్మలు నర్తుచున్నను ఏమియు నొనర్పని వాడేగును. ఏలైనా కర్తృత్వరహితము జ్ఞానాగ్ని చేత కర్మ దగ్ధమైంది గనుక ఇప్పుడు అది యాదృశికంగా వచ్చినటువంటి పరమావధిగా ఉన్న స్థానం మీద అయినా కూడా బలంగా సంతోషించడు. కేవలము ఏదైనా కానీ యాదృచ్ఛికంగానే అదే రకంగానే యాదృచ్ఛికంగానే పరమార్థికంగా వచ్చినటువంటి ఒక ఉపద్రవం చేసినా గాని బాధనందడు. అది ఆ సత్యధామం అనేటువంటి అందుకున్నటువంటి వాళ్ళకే దాని యొక్క పద్ధతి తెలిసేది. నిరాశిత్యత చిత్తాత్మా త్యక్త్వ సర్వ సంగ్రహక శారీరం కేవలం కర్మ కుర్వాణా ప్రోతి కిల్బిషం. కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి యందు శరీర రక్షణార్థము అనగా ఆకలి దప్పి నిద్రాదులకు సంబంధించిన కర్మలు వనర్చినను పుణ్యపాపమును పొందడు ఆయన. అనగా పరమాత్మ నిర్ణయ పద్ధతి గల వ్యాపక మనస్సు నూతన కర్మాచరణకు సహాయపడదు కనుక పుణ్యపాప రూపమగు బంధములు కలుగవు. ఇక్కడ బ్రహ్మార్పణ భావముతో ఏం పని చేసినా కూడా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రాహ్మణాకృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటే చేసే సమిధులు బ్రహ్మమే, చేసేవాడు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, అక్కడ ఆ యొక్క ఆహుతు సేవించేవాడు కూడా బ్రహ్మమే అనేటువంటి అంతా బ్రహ్మమయమే ఉండదనేటువంటి భావనలో ఉంటాడు. కాబట్టి వేరే వ్యాపకంగా ఉండబడినటువంటి ఈ కల్మషంతో కూడుకున్నటువంటిది కానీ ఏ విధమైనటువంటి వేరే సంకల్పాలతో కూడుకున్నటువంటి భావం వండుకోకుండా సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా బ్రహ్మభావంతో ఉండేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి సంకటనాలు ఉండవు, సంబరాలు ఉండవు. అందుకే కదా పెద్దలు చెప్తా అంటారు, బుడబుడకలోనింటి ముందర సంకటం అయితే ఎంత, సంబరం అయితే ఎంతరా అంటారు పురాణ పురుషులుగా ఉండేటువంటి. ఇట్లా ఈయనకేముంది, ఆ దివ్యమైనటువంటి సత్యధామం అందుకున్నటువంటి వాళ్లకు ఇంకా వాళ్ళకు సంబరములే సంకటములే వాళ్ళకు.
యత్లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్పరక సమక్ సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ప్రాణధర్మమగు ఆకలి దప్పుల నివృత్తి కొరకు తన కర్మ పద్ధతిని అనుసరించి ఏ పదార్థము తినినా అది పంచభక్ష పరమాన్నములుగా ఉన్నను గంజి మెతుకులుగా ఉన్నను భుజించి తృప్తి చెందుతాడు. అందుకే కదా ధనమూలమదం జగత్. ఇప్పుడు ఆయనకి జరిగిన టయానికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అన్నం పెడితే అది బ్రహ్మార్పణం, ఇదంతా కూడా బ్రహ్మమే, నేను బ్రహ్మనే అనేటువంటి భావనలోనే ఆయన ఉంటాడు. కాబట్టి గంజి మెతుకులుగా ఉండేటువంటిది పెట్టినా అది బ్రహ్మమేననే తింటాడు. పంచభక్ష పరాన్నాలుగా ఉండేటువంటివి తీసుకొచ్చి పెట్టినా కూడా దానికి దీనికి తేడా ఉంది అనేటువంటి భావన ఆయనకు రాదు. ఎట్లంటే దివ్యత్వమైనటువంటి ఆ ఆ కోణము చెందినాడు ఆయన. కాబట్టి మిగతా ఇప్పుడు ఆ కోణం చెందినటువంటి వాళ్ళకంతా తేడాలు ఉంటాయి, వాళ్ళకి తేడాలు ఉండవు. దానికి తారతమ్యం అనేది అదే. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏమంటే 65 అయిపోతాయినా 66 పేజీ పీడిఎఫ్లోను లేదు, బుక్లోను లేదు. కాబట్టి ఏమనుకోద్దండి, నేను ఉండేది చెప్పగలను అంతే. ఇప్పుడు 67 పేజీలకి దాటుకుంటాను. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్ని దుజుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు సంయమను యజ్ఞము అనుష్ఠింతురు, అనగా ధారణ, ధ్యానము, సమాధి అని 3 కలిసి సంయమము అంటారు. చూడి, సంయమము అనే దానికి ఈ పర్యాయ పదానికి అర్థములు ఏమంటే ఒకటి ధారణగా ఉంటుంది, ఒకటి ధ్యానముగా ఉంటుంది, ఒకటి సమాధి. ఈ 3 కలిసితేనే సంయమము అనేటువంటి పేరు అక్కడ ఉత్పత్తి అవుతుంది అనమాట. మన కమలమునందు భ్రూమధ్యమునందు అష్టదళ కమల మధ్యమునను లేక మరి ఎందేని ఒక చోట మనస్సును చిరకాలము నిలుపుట ధారణగును. చూడి, ఎల్లప్పుడూ కూడా ఎక్కడంటే ఏదో ఒక కోణంలో పెడతా అంటాడు. అక్కడ మన కమలమునందు గాని భూమధ్యమునందు గాని అష్టదళ పద్యం అంటే సహస్రారం అంటారు దాన్ని. అష్టదళ కమల మధ్యమునను లేక మరి ఏందేని ఒక చోట నిలిచి ఆ నిలిపినటువంటి జ్ఞానము చెదిరిపోకుండా అక్కడే నిలబెట్టేది అది పెద్ద సాధన. అది ఎన్నాళ్ళో సాధన చేస్తే గాంగి ఆ మనస్సు నిలబడదాడ. అట్లా మనస్సును చిరకాలము నిలుపుట ధారణాగును. దాన్ని అక్కడ ధరించినాడు అని పాయింట్ ఆడ. అంటే కదలకుండా నిలిపినాడట. దేని యందు మనస్సును నిలుపుదువో దాని వంకనే నీ మనోప్రవృత్తిని ఎడతెగకుండా ప్రసరింపజేయుచు మరి ఒక వంకకు మరలకుండా చేయుట ధ్యానం అనబడును. ఒక నిర్ణయం చేసుకున్నాడు, పొద్దున నేను ఈ రకంగా ఉండాలా అని. అక్కడి ధ్యానము నాసికాగ్రమనందు పెట్టే వాళ్ళు కొంత జనం ఉంటారు, శ్వాసయే ప్రధానమని కొంత జనం ఉంటారు. ఇక్కడ కమల మధ్యము సహస్రారములో పలాంచాట పెట్టాలని ఇంకా ఏదో వేరే వేరే రకంగా ఉండే వాళ్ళకు ఎక్కడ పెట్టినారో అక్కడ పెట్టేది ఒక సాధన ద్వారా వాళ్ళు నిలుపుకుండేకి వాళ్ళకు దానికి ధన్యులై ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఒక ఏకాగ్రతను సాధించినటువంటి వాళ్ళు అని వాళ్ళను పేర్కొంటారు. ఎవరు బుధులుగా ఉండేవాళ్ళు, అర్ధపర్థం తెలిసినటువంటి వాళ్ళైతే వాళ్ళ విలువ తెలదు. ధ్యానించు వస్తువు దక్క మరి ఒకటి స్ఫురింపకుండుట సమాధియగును. ఇప్పుడు వాళ్ళకి ఏమిడుతుంటుంది, వాళ్ళ భావనలో ధ్యానించేది ఏదాన్ని ధ్యానించుకొని పట్టుకున్నాడో ఇంకా తప్పితే వేరేది స్ఫురించదు వాళ్ళ భావనకు. వేరే వేరే భావనా పరంపరలు. ఇప్పుడు సమాధికి మనం కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి ఏం చెప్తానే కూర్చుంటానే భావనా పరంపరలు అనేక రకాలుగా వస్తాయి. అది సహజమే. అందుకే దాన్ని ఎవరికైనా కానీ మనస్సు నిరోధించుట కష్టంగానే ఉంటుంది. అయినను దాన్ని అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని నిరోధించవచ్చును అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినాడు. ఒకనాటికేతోనే కాదది, దినాల పేరిట క్రమేణా 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 దాన్ని అభ్యాసము అక్కడ వైరాగ్యం అనే దాన్ని జోడించుకున్నప్పుడే అది సాధనకు అనుకూలమవుతుంది తప్ప
ఒకటాటితో వచ్చేది కాదు, వైరాగ్యం లేకునే కాదు, అభ్యాస వైరాగ్యం ఇది పెద్ద ప్రతివానికి ఉండవలసింది అది. కానీ ప్రయత్నం చేసి మధ్యలోనే విఫలమయ్యే వాళ్ళే ఈ కాలానికి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సాధించేవాడు మాత్రము ఈ పొద్దు కాకుంటే ఇంకో సంవత్సరానికి గానిలే అని సాధించుకుంటున్నారు. సాధనలో మధ్యలో విఫలమయ్యే వాళ్ళు విఫలమై వ్యర్థులైపోతున్నారు. అక్కడ తారతమ్యము వాళ్లకు జ్ఞానికి ఉండేవానికి అజ్ఞానికి ఉండే తేడాలు ఇవేను. అనగా నైష్టిక బ్రహ్మచారులు సన్యాసులు జ్ఞానేంద్రియములను సంయమను అగ్నియందు ఆకుతి నొనర్చుతున్నారు. నైష్టిక అంటే నిష్ఠ. నైష్టికులు అంటే వాళ్ళు ఏమంటే పెట్టినటువంటి మనసు చెదిరిపోకుండా నిష్ఠతో బ్రహ్మనిష్ఠా గరిష్ఠులై ఉండారు అంటేదంటే ఇదే పాయింట్. ఆ బ్రహ్మమునందు నిష్ఠ గరిష్ఠులై అంటే ఏ విధమైనటువంటి సంకల్పాలు లేకుండా పట్టుకుని కోణము సాధించే తీరాలనేటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు నైష్టికులు అని పర్యాయ పదము వాళ్ళకు. అట్లా గృహస్థులు శబ్దాది విషయ సమూహమును ధర్మ విరుద్ధము కాని విషయములను మాత్రము గ్రహించి హోమ బుద్ధితో భోగించుతున్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి దానులకు వాళ్ళు వాళ్ళు ఎట్లంటే ఏది ధర్మచక్రాన్ని దాటి అవతలకు పోకోకుండా ఉండాలనేటువంటి భావనా పరంపరే వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రతిదీ ఎప్పుడైతే ధర్మచక్రము దాటినామా లేదా యువతలే ఉన్నామా లేదా అని తనకు తాను నిరంతరము వాళ్ళు తాను లోనికి చూసుకుంటారు అనమాట. ధ్యానులుగా ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు. అక్కడ జ్ఞానము అనేటువంటి భావన వానికి వచ్చింది అంటే ఆ దివ్యత్వమైనటువంటి కళను అందుకుంటాడు అని ఇక్కడ చెప్తా ఉంటాడు కృష్ణ భగవానుడు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జిహ్వతి జ్ఞాన దీపితే. మరికొందరు అనగా ధ్యాన యోగులు జ్ఞాన ప్రదీప్తమగు ఆత్మ నిగ్రహమును యోగాగ్నియందు ఇంద్రియ కర్మములను ప్రాణాది పంచవాయు కర్మములను లయమునర్చుతున్నారు. ఇక్కడ ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే సాంఖ్యం మూలకంగా లయము. ఇప్పుడు నిన్న చెప్పే కదా ఆయన, ఇది ఆకాశంలో తీసుకొచ్చి ఇక్కడ వాక్కులే కలిపితే ఇది లయము అది లయము, అది నేను కంఠస్థం చేసిన లేదు కాబట్టి నేను చెప్పలేను. అదే కొంతవరకు అన్నాము పురాణం. ఈ లయములు ఒకదానికి ఒకటి లయము చేసుకుంటా వాళ్ళు క్రమశిక్షణ ద్వారా ఒకదానికి లయం చేసుకుంటా పూర్తి వాళ్ళు ఏ విధమైనటువంటి భావనా పరంపరలు లేకుండా పట్టుకునేటువంటిది సత్యకోణమైనటువంటి ఆ ధామాన్ని చెందినటువంటి వాళ్ళకు జ్ఞానము చెదరదు. ఇది వాస్తవము, ముమ్మాటికి వాస్తవము. ద్రవ్య యజ్ఞో తపో యజ్ఞో జ్ఞానయోగస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యత సంసితౌరతక. పైన చెప్పినవి కాక ద్రవ్య యజ్ఞము, దాన యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, వ్రత యజ్ఞము అని 6 యజ్ఞములు కలవు. చూడి, యజ్ఞాలంటే యజ్ఞం చేస్తారు అంటారు. దానికి ఏ యజ్ఞము అంటే దాని తారతమ్యం తెలిసినటువంటి వాళ్ళైతే దీనిలో ఉండే తేడాలు చెప్తారు. నేను తపోయజ్ఞం చేస్తానన్నటువంటి ఒకరు, లేదు నేను యోగ యజ్ఞం చేస్తానటువంటి మరికొందరు, స్వాధ్యాయ యజ్ఞం చేస్తానటువంటి ఇంకా వేరే కొందరు. దీని అన్నిటిపైన మించిది జ్ఞాన యజ్ఞం. వాడు ఉత్తమోత్తములుగా ఉండేటువంటి వాళ్ళే ఈ జ్ఞాన యజ్ఞం చేసేది. ఇంకా అంతకుపైన ఉండబడినటువంటిది ఇంకా దానికంటే ఇంకా ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు వ్రతయజ్ఞం అనేటువంటి దాన్ని చేస్తారు. అది అందరూ సాధ్యమయ్యేది కాదు. ఏమైనా 100కో 1,000,000 ఉండాలంటే కూడా దుర్లభమేది వ్రతయజ్ఞం చేసేది. వ్రత యజ్ఞములన్నిటిపైన అధిగమించినటువంటి యజ్ఞం అది. కొందరు ద్రవ్యదానమును యజ్ఞమును అనర్చుతున్నారు.
దానికి కొంత జనం చేయలేక ఈ దానిలకు చేసేటువంటి వాళ్ళకు ద్రవ్యదానం చేసేటువంటి వాళ్ళది కూడా అది కూడా ఓ యజ్ఞానికి ఒక ప్రోత్సాహం చేసినట్లే. కొందరు చాంద్రాయణాది రూపముకు తపోయజ్ఞము నడుస్తున్నారు. అది ఏడుదో మనకు తెలియదు. చాంద్రాయణాది రూపం అనేటువంటిది ఏందో అన్నారు, కానీ మనకు దానిలో పెద్దగా దానిలో ఫోకస్ పెట్టింది అక్కడ. కొందరు ప్రాణాయామ ప్రత్యాహారములతో కూడిన యోగ యజ్ఞమును నడుస్తున్నారు. ఇంకా ప్రాణాయామం చేస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు ఉసిరికాయ తింటే రక్తం శుద్ధి అవుతుంది, ప్రాణాయామం చేస్తే ప్రాణశుద్ధి అవుతుంది. ఇది వాస్తవమే. ఇట్లా ఏ దానికి మనస్సు పెట్టాడో దాన్ని అది శుద్ధి చేసేకి ప్రాణాయామం చేసేది ప్రాణం శుద్ధి అయ్యేది మామూలేది. దాని ప్రాణాయామం చేసినటువంటి వాళ్లకు రోగ నిరోధక శక్తి పెరిగి ఏ విధమైనటువంటి శరీరాన్ని బాధించదు ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళకు. ఇంకా స్వాధ్యాయ యజ్ఞమును కూడా వనర్చుతున్నారు వాళ్ళు. వేదాభ్యాసం అనేటువంటి వాళ్ళు కొందరు యతులు, అంటే యతి అంటే ఋషీశ్వరులు, దృఢవ్రతులై వేదాభ్యాసమును స్వాధ్యాయ యజ్ఞము నడుపుతున్నారు. స్వాధ్యాయం తనంతకు తాను సద్గంధాల ద్వారా కానీ గురువుల ద్వారా విని ఒకదాని నిర్ణయం తీర్మానం చేసుకొని స్వాధ్యాయ యజ్ఞము అంటారు దాన్ని. ఆ తీర్మానం చేసుకున్నటువంటి దాన్ని తప్ప వేరే కోణముల్లోకి తన భావనను పంపరు. వేదార్థమును విధిగా నెరుగుట జ్ఞాన యజ్ఞమును ఆగును. వేదము అంటే ఏమిటిది? తెలివితో కూడుకున్నట్టు జ్ఞానంతో కూడుకున్నటువంటిది. పెద్దలు చెప్పినటువంటి రాసి అనుభవం చేసినటువంటి అనుభవంతో రాసినటువంటి గ్రంథాలు చదివి కానీ, గురువు చెప్పినది వినివి కానీ, లేదా ఇంకా ఏమైనా కానీ తనకు తోసినటువంటిది దేనిలకు సొంత పరిజ్ఞానం కూడా కొంత జనానికి ఉంటుంది. దాని మీద ఆ విధిగా నెరుగుట మనసు అక్కడ పెట్టడము, దాన్ని ఏమంటారు? విధిగా ఎరుగుట జ్ఞాన యజ్ఞము అని దాన్ని అంటారు. సంకల్పము పూర్తియగు వరకు నిద్రాహారాలు మాని తీవ్రముగా పాటపడుట వ్రత యజ్ఞం అనబడును. ఇది చూడే, ఇంకా వేరే ఇది నేను సాధించల్లా అనేటువంటి పెద్ద పట్టుదల కలిగి సాధించే వరకు నేను అన్నము తిన్న నీళ్లు తాగునేటువంటి పెద్ద పట్టుదలతో దాని మీద ఫోకస్ అంతా ఏ విధమైనటువంటి పక్కకు పాకోకుండా దాన్ని సాధించే తీరాలనేటువంటి పెద్ద అది వ్రత యజ్ఞం. అన్నిటికంటే పైన చెప్తా ఉన్నాడు దీన్ని. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానాంతధా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణగా. యోగ శాస్త్ర పద్ధతిని అనుసరించి ప్రాణాయామం అనగా ప్రాణము అపానము ఈ రెంటి వృత్తిని నిరోధించుట ప్రాణాయామం అనబడును. చూడే, ఇక్కడ యోగ శాస్త్ర పద్ధతిని అనుసరించి ప్రాణాయామం అనగా ప్రాణమును అపానము ఈ రెండింటిని బేరీజి వేసి దానిలో నిరోధించుట. ఇష్టానుసారం అల్లా పోయేటువంటి మనస్సును అరికట్టాలంటే ఈ ప్రాణాయామం చేయాలంటే చేస్తేనే ఆ మనస్సు దాన్ని నిరోధించి ఒక ముగదాడు గుట్టిన ఎనిపోతు కూడా ముగదాటి కలిగినట్లు అంతవరకు లేకుంటే విచ్చలవిడిగా ఎగ్గకపోయినట్లు ఈ ప్రాణాయామం అనేది దానికి ముగదాడు. అట్లా ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళకు మనస్సు ఒక స్వాధీనానికి వచ్చి నిర్మలమయ్యి ఆత్మ ఏది అయితే సంకల్పించుకుంటుందో దాని విధంగా పోయేకి అప్పుడు ఇంటుంది. అది యజమాని చెప్పినట్లు గుమాస్తా ఇన్నట్లు. అది సంజీవ్ మామ శ్లోకాలు చదువుతావా? ఒకనికే బరువు అవుతుంది మామా. సంజీవ్ మామ లేడా? శ్లోకాలు చదువు మామా. కళ్ళలో నీళ్ళు కడతాడు, కనపడదు. సరే సరేలే, ఎట్లో కొనసాగిస్తాయి రోజు ఎట్లో. అపానవాయువున ప్రాణవాయువును హోమమునర్చుట. ఇంకోటి మర్చిపోయినా,
అపాన అపానం ఈ రెంటిని వృత్తి నిరోధించుట ప్రాణాయామం అనబడును. ఇది రేచకము, పూరకము, కుంభకము అని 3 విధములు. చూడది. ఇప్పుడు రేచకము అంటే ఉండబడినది బయటికి వదలడము. పూరకం అంటే కడుపు నిండా నింపుకోవడము గాలి. కుంభకము అంటే పూరకము అంటే ఇడిసేదేమో. కుంభకం అంటే నిండుకు దాని కడుపులో పెట్టుకోవడము. పూరకం అంటే పీక్కోవడము, పీక్కోవడము. లోపలికి పీక్కోవడం. కుంభకం అంటే మళ్ళీ లోపల నిలబెట్టడం. రేచకం అంటే వదలడము. ఇది మనకు సాధనలు లేవు కాబట్టి మనకు చెప్పడానికి అంత లైన్గా ఉండదు. కుంభకం అంటే కడుపు నిండా పెట్టుకోవడము. ఇక్కడ దీనికి ఇది ఈ ప్రాణాయామానికి మెల్లిగా ఎంత అంటే అంత శివుడు లేకుండా మెల్లగా పీక్కోవడము, కడుపులో పెట్టుకోవడము, మెల్లగా వదలడము. ఇది రేచక, పూరక, కుంభకములు అనేటువంటి 3 విధములుగా ఉంటాయి. అపాన వాయువును ప్రాణవాయువును హోమమునర్చుట పూరక ప్రాణాయామము. ఇక్కడ ప్రాణవాయువు సంగతి మొదట అయిపోయి, ఇక్కడ అపాన వాయువున ప్రాణవాయువును హోమమునర్చుట. ఆ అపాన వాయువులో ప్రాణవాయువు హోమం చేయడము, దాన్ని అక్కడ దాన్ని ప్రాణాయామం కూడా ఆ పూరక ప్రాణాయామం అని అంటారు. దాన్ని ప్రాణవాయువును అపాన వాయువును హోమమునర్చుట రేచక ప్రాణాయామము. అది మొదటిది పూరకము, రెండోది రేచకము. ఇంకా ప్రాణవాయువు గల గతిని నిరోధించిన ప్రాణాయామమును కుంభకమందురు. ఇది సాధనలు చేసేటువంటి వాళ్ళకి బాగా సమృద్ధిగా చెప్తారు, కానీ మనం దానిల మీద ఫోకస్ పెట్టలే, అక్కడ ప్రయాణించలే మన మనసు. ఏదో తగు మాత్రం ఏమైంది కట్ అయిపోయింది. బాగుందిలే స్వామి, చెప్పండి. నెట్ కట్ అయిందమ్మా. వచ్చిన సాటికి చెప్పగలము. ఏమన్నా అంతర్బాహ్యములని కుంభకముడు బాహ్యములు చెప్పినాడు కాబట్టి దాన్ని విడువక అట్లే ఉండుట అంతర కుంభకం అనబడును. పీల్చుకున్న తర్వాత బయటకి ఇచ్చిపెట్టుకోకుండా అట్లే ఉండదు, దాన్ని ఏమంటారు? అంతర కుంభకం అంటారు. ఇంకా ఊపిరిని విడిచిన తర్వాత మరలా పీల్చుకొనక అట్లే ఉండుట బాహ్య కుంభకం అని అంటారు. చూడి, పీల్చుకొనుకోకుండా అట్లే ఉండేది బాహ్య కుంభకము, పీల్చుకొని కడుపు నిండా పెట్టుకొని ఉండేది అంతర కుంభకము అని ఇక్కడ ఇది చెప్పినారు. అపరే నియతాహాన ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే పేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషక. ప్రాణాయామము చేయు మానవుడు ఆహార నియతి గలదు. అందుకే కదా అట్లా ప్రాణాయామం చేసేటువంటి వాళ్లకు ఎంత అంటే ఎంత ఆరంభారం లేకుండా తినరు, కేలు ఊరికే పత్తు ఉండరు వాళ్ళు. ఎట్లంటే వాళ్ళకి దాని సంగతి తెలుసు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నోబోధవ్య అని ఆ పద్యం ప్రకారంగా వాళ్ళు ఒక మితం అనేది ఏర్పరచుకొని దాన్ని ఫాలో అయ్యి ఆ దివ్యత్వమైనటువంటి దాన్ని పొందాలనేటువంటి భావనతో ఆహార నియమం పాటిస్తారు వాళ్ళు. వాళ్ళకి నియతి అంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఎట్టులనగా ఉదరకోశములో 2 పాళ్ళు అన్నము, 1 పాలు నీటితో నింపి 1 పాలు ఖాళీగా ఉంచిన వాయువు సంచరించుటకు వీలుగా ఉండును. ఎంత మాత్రం మోతాదులో కాళ్ళు అంత మాత్రమే కరెక్ట్. దాని మీద మనస్సు పెట్టి ఏమారకోకుండా వాళ్ళు దాంట్లో ఫాలో అయ్యి ఆహార నియమం పాటిస్తారు. ఇట్లా వాళ్ళకే ఈ ప్రాణాయామం చేసేదానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ విచ్చలవిడిగా ఇది రుచిగా ఉంది కదా అని ఎక్కువ తినేవాడికి కానీ, ఇది బాగలేదని తినకొకను ఉండేవాడికి కానీ యోగం సిద్ధించదు అని కృష్ణ భగవానుడు అప్పుడే అర్జునుడికి చెప్పేసినాడు. కాబట్టి ఈ ఆహార నియమం అంటే సామాన్యమైనది అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తగు మాత్రము మితము అనేది ఎంతగా సర్వులు దాని మీద మనసు పెట్టి ఉంటే తినగలడు. ఏదో ఆలోచన చేసుకుంటే ఇది రుచిగా ఉంది లేని తినేస్తాం, అది కరెక్ట్ కాదని చెప్తాంది ఇది గ్రంథము. కాబట్టి వాళ్ళు
ఈ ప్రాణాయామం చేసేటువంటి మహాత్ములంతా కూడా దాంట్లో ఒక మినిమము అనే దాన్ని ఫాలో అయ్యి ఆ రకంగా వాళ్ళు వ్యవహరిస్తారు. చూడి, ఒక్క పాలు 2 పాళ్ళు అన్నము, 1 పాలు నీటితో నింపి 1 పాలు ఖాళీగా ఉంచుతారంట. మొత్తం అర్ధ భాగం కడుపులో అన్నం ఉండల్లా. ఇంకా దాంట్లో అన్నంలో అర్ధ భాగము నీళ్లు నింపి ఇంకా 1 పాలు ఖాళీగా ఉండాలి. మొత్తం ముక్కాలే ఉండాలి కానీ కడుపు నిండా తినకూడదు అని. నీళ్లు అన్నము 2 కలిపినా కానీ అది గాలు సంచరించడానికి జఠరాగ్నితో తిరగెత్తడానికి కూడా ఖాళీగా ఉండాలి కదా. కాబట్టి ఈ రకంగా ఉంచితే వాళ్లకు యోగము సిద్ధించడానికి మార్గం ఏర్పడుతుంది. వాయువు సంచరించుటగా వీలు ఉండును. పైన చెప్పిన 3 విధములైన ప్రాణాయామ పద్ధతులు గాక కొందరు ప్రాణములను హోమము చేయుదురు. ఇంతవరకు అపానమందు ప్రాణము, ప్రాణమందు అపానం అన్నాడు. ఇక్కడ ఇదేది దానికి దానే సొంతంగా ప్రాణములందు ప్రాణమును హోమము చేయుదురు వాళ్ళు. అనగా సారథి కళ్ళెములను బిగబట్టినచో గుర్రములెట్లు కదలక నిల్చునో ఇట్లు ప్రాణములను బిగబట్టినచో ఇంద్రియములట్లు కదలక నిలుచును. ఇంద్రియాలు చెలివిడిగా నాకు ఇది కావాలని గుతాయి కదా, అట్లా రాకుండా ప్రాణం హోమం చేస్తే ఏ ఇంద్రియము చెవు నాకు అది శబ్దంగా బాగుంది అని దాని మీదకి ఇక్కడ ఇగ్గదు. న్యాలికి రుచిగా ఉందని అది ఇగ్గదు. కను చూపు ఇది చాలా మృదు మధురంగా కనపడతా ఉంది కదా అనేటువంటి జిహ్వ అది ఇగ్గదు కదా. ఇక్కడ చెవు అట్లిగ్గదు. కనులు సౌందర్యంగా ఉండేది సౌందర్యానికి కూడా ఇది పాటుపడదు. ఇట్లా ప్రతిదాన్ని ప్రాణం దాంట్లో తను నిరోధించితే ఈ బయట ఉండబడేటువంటి ఇంద్రియాలన్నీ కూడా కర్మేంద్రియములు కావచ్చు, శబ్దేంద్రియములు కావచ్చు, ఇవేంటైనా కానీ నిరోధించుకుంటేకి ప్రాణాయామము ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంద్రియములు నిలబెట్టినప్పుడు వాని చేష్టలు కూడా నిలుసును. ఇంకా ఇంద్రియాలు నిలబెట్టిపోతాను ఇంకా వాని చేష్టలు చెలివిడిగా చేష్టాలన్నీ కూడా కోతి చేష్టలు చేసేటువంటి కానీ ఇట్లాంటివన్నీ ఉండవు ఏ విధమైనటువంటివి. ఆ విధముగా సర్వేంద్రియ నిగ్రహమును ధారణ యోగమును అభ్యసింతురు. మొత్తం అన్ని ఇంద్రియాలు కూడా అది చేసేది ఒకటైతే ఎన్ని ఇంద్రియాలు ఉండేది? 25 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానం అంటే అది లేదులే. మిగతావన్నీ కూడా ఈ 24 ఇంద్రియాలు కూడా అక్కడ నిగ్రహానికి ఈ ప్రాణాపానములు ఈ హోమాలు సాధకునికి ఉపయోగపడేదానికి దానులు చేస్తారు. ఋషీశ్వరులంతా కూడా దానులు చేసుకుంటూనే ఆశ్రమాల్లో కూర్చొని వాళ్ళు మోక్షం పొందినారు అని పెద్దలు నిడి. సర్వేంద్రియ నిగ్రహమును ధారణ యోగమును అభ్యసింతురు వాళ్ళు. ఆ విధంగా ఈ యజ్ఞముల నెరుగువారును ఆచరించువారును పాపముల నుండి ముక్తులగుచున్నారను నిర్ణయం వాళ్ళు. అది ఒక పెద్ద యజ్ఞం. అది ఆ హోమం చేసేది కూడా అది ఒక యజ్ఞమే. వాళ్ళు ఏ రకంగా మనసును నిలబెట్టడానికి ఆ ప్రాణమును హోమం చేయడమే అది పెద్ద యజ్ఞము. బయట చేసే యజ్ఞములు సమిధులతో చేసేది, నెయ్యతో చేయి, కొబ్బరి బెల్లం అన్నీ చేసేదానికంటే మనసులోనే కాబట్టినంత చెప్పడమే అది నిజమైనటువంటి జ్ఞాన యజ్ఞం. అది ఈ యజ్ఞములను ఎరుగువారును ఆచరించువారును పాపముల నుండి విముక్తులగుతున్నారను నిర్ణయం. అది వాళ్ళైతే ఏ విధమైనటువంటి పాపములుగా ఒడిగట్టుకోరు వాళ్ళు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోక్యాస్య యజ్ఞస్య కుతోస్య కురు సత్తమా. అర్జున, యజ్ఞాంతరము మిగులు అమృతమును భుజించువారులు శాశ్వతమగు బ్రహ్మమును పొందెదరు. అక్కడ ఆ యజ్ఞాంతరమును ఆ యజ్ఞం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ అమృతము భుజించే వాళ్ళే శాశ్వతమైనటువంటి బ్రహ్మను పొందేకి అర్హులు. అది చేయకోకుండా
ఏంతోటి ఆకలి అయితే తిందామనే ఆలోచనతో చేసే వాళ్ళకి అది యోగించదు. అది యజ్ఞరహితునకు ఈ లోకము లేదు, పరలోకము లేదు. యజ్ఞం రహితుడు అంటే యజ్ఞం చేయనటువంటి వానికి ఏంది, వాడిని ఎందుకు చేసే వాళ్ళని కూడా అనుచితంగా మాట్లాడి వాని పక్కకు మనసు మళ్ళించేటట్ట మాట్లాడే వాళ్ళకి ఈ లోకము లేదు, పరలోకము లేదు. ఇంకేడుంది వాళ్ళకు? సర్వదం అంతా ఒకటే. విడిగా మాట్లాడటము, జరిగిన చాటికి పావడం అంతే ఉంది. అది వాళ్ళ ఆలోచన. ఏవం బహువిధా యజ్ఞ నితతా బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్ధితాన్ పర్వాణ్యేనం జ్ఞాత్వా విమోక్షసే. వేదములందు పలు విధములకు యజ్ఞములు వివరింపబడి ఉన్నవి. చూడు, ఈ వేదాలందు ఒకటి కాదు. ఇప్పుడు ఆగమ నిగమ శాస్త్రాల్లో దీన్ని వడగట్టి ఫిల్టర్ చేసి దీన్ని చేసినారు కదా. అక్కడ వేదాలన్నీ కూడా పలు విధముల అంటే రకరకాలుగా ఉండేటువంటి యజ్ఞాలు వివరింపబడి ఉన్నాయి. అవి అన్నీ కర్మబంధము నుండి గ్రహింపుము. నిగ్రహింపు అక్షరాలు పోయినాయి. ఇవి కర్మబంధములని బంధాలని అవి గ్రహించుకో, తెలుసుకో. ఇట్లు తెలుసుకున్నవాడు ముక్తుడగును. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, కర్మములన్నీ ఫలసహితముగా ఆత్మజ్ఞానమునే అంతర్గతములగుచున్నవి కనుక ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని తెలుసుకొనుము. ద్రవ్యయజ్ఞం సమితులతో తీసుకొని అగ్ని మండసేసి కొబ్బరి, బెల్లము, తేనె, నెయ్యి అన్ని చేసేది బయట ఉండేటటువంటి బాక్యంగా చేసేదానికంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని తెలుసుకోప్పా నువ్వు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. తద్విద్ధి ప్రాణపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వదర్శినకా. జ్ఞానమును బడయగోరువాడు గురువు వద్దకు పోయి దీర్ఘ నమస్కారము నర్చి ఆయనను సేవించుచు అవకాశము చూసుకొని బంధమనగా ఏమి, మోక్షమనగా ఏమి అని వినయముతో అడిగి ఆయన అనుగ్రహించి ఉపదేశించినట్లు వర్తింపవలయును. ఆయన ఏ విధంగా చెప్తాడు, ఆయన అనుగ్రహం కలిగేదంకా వేచి ఉంటాడు సరైనటువంటి శిష్యుడైతే. ఆ గురువు ఉపదేశించుటకు తగినంత అనుభవపరుడుగా ఉండవలయును. ఆ గురువు కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళైతేనే సరైనటువంటి పద్ధతిగా చెప్పగలరు అని అనుభవపరుడుగా ఉండవలయును. అట్లా ఆశ్రయింపగా గురువు ఉపదేశించును. అనుభవనిష్ట గల వాని ఉపదేశమే ఫలవంతమగును గాని వట్టి శాస్త్రజ్ఞానం గలవాని ఉపదేశం ఫలవంతం కాదు. చూడు, అనుభవం ఊరికి శాస్త్రంలో చదివి చెప్పేవానికి అనుభవంలో ఆ దివ్యమైనటువంటి పద్ధతులు చెప్పినటువంటి దాన్ని జీర్ణించుకొని చెప్పేవానికి తేడాలు అవే. కాబట్టి అనుభవం ఉన్నటువంటి వానికే ఫలవంతమవుతుంది కానీ శాస్త్రజ్ఞానం వాడు చెప్పేవాడు సరైనటువంటి ఉపదేశం కాదది, సరైన ఉపదేశం కాదది, అది సరైనటువంటి ఫలితము కాదు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ జక్షస్యాత్మన్యధో మయీ. అర్జున, యద్దానిని పొందిన మరలా ఇటువంటి మోహమును పొందవో ఆ జ్ఞానం వలన నీవు బ్రహ్మం నుండి స్థావరం వరకు గల ప్రాణులనన్నింటినీ నీలోనను నాయందును చూడగలవు. ఇప్పుడు అటువంటి ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఎటువంటి మోహమును పొందరు బాక్యంగా. అది మిండొచ్చి మిందవన్నా ఇబ్బంది పర్రు వాళ్ళు.
జరగకుండా ఏదైనా కానీ ఉపద్రవం జరిగొచ్చినా కానీ దుఃఖింపరు వాళ్ళు. అటువంటి దాన్ని నువ్వు ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు కాబట్టి నువ్వు ఆ రకంగా ఉండమని చెప్తాడు. అపి చేదసి పాపేభ్యాం సర్వేభ్య పాపకృత్తమక సర్వం జ్ఞాన ప్రవేణైవ వృజినం సంతరిష్యచి. పాపులందరిలోనూ నీవు పాపిష్ఠుడు అయినను జ్ఞానం అనేటువంటి తెప్పతోడనే వానిని అతిక్రమింపగలవు. కనుక అజ్ఞాన మహత్యం ఇట్టిదని తెలుసుకోనుము. ఇప్పుడు పాపులందరిలో కూడా నీవు ఇంకా పాపిష్టివై ఎక్కువ పాపిష్టివైనా కానీ జ్ఞానం అనేటువంటి తెప్ప తెలుసుకున్న తర్వాత అది కూడా పలాయనం అయిపోతుందంట. జ్ఞానం అనేటువంటి తెప్పతోనే దాన్ని అతిక్రమించి నువ్వు సవ్యమైనటువంటి దశలోకి వచ్చి ఆటింటి కొనసాగి నువ్వు దాన్ని కనుగొండేక మార్గం వచ్చి మోక్షం పొందుతావు అని చెప్తాను. అజ్ఞాన మహత్యం ఇటుది. ఆ జ్ఞాన మహత్యము అజ్ఞానం కాదు, ఆ జ్ఞానము మహత్యం అంటే జ్ఞానము పొందినటువంటి వాళ్ళు ముందు తెలిసో తెలియక చేసినటువంటి అమాయకత్వాలన్నీ ఎటువైనా ఉన్నా కానీ ఆ జ్ఞానం అనేటువంటి తెప్పను వాడు ఆశ్రయించినాడంటే ఇవన్నీ కూడా అతిక్రమించి నువ్వు వీటిని కొనసాగించే దాన్ని పొందుతావు. యథైధాంసి సన్మిద్ధోగ్ని గర్భస్వాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వలితమగు అగ్ని కట్టెల ఎట్లు భస్మం చేయును అట్లు జ్ఞానమను అగ్ని సమస్తమగు శుభాశుభ కర్మలను భస్మము చేయుచున్నది. ఇప్పుడు ఏమి చెప్తానంటే ఈ ప్రజ్వలిస్తాంది కదా అగ్ని, అది కట్టెలను ఎట్లా భస్మం చేస్తా ఉందో అదే విధంగానే ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని సమస్తమైనటువంటి శుభాశుభ కర్మాలను కూడా ముందు శుభంగా చేసినట్టు కావచ్చు, అశుభంగా చేసినట్టు అవన్నీ కూడా కర్మ అక్కడ ఏ విధమైన అది లేదు. ఇంకా ఎట్లంటే ఆగామి సంచిత ప్రారంధములు అంటారు కదా, అవన్నీ ఏమీ లేకుండా వీటికి ముక్తాయింపు అయిపోతాయంట. అక్కడ ముక్తాయింపు ఏమీ లేకుండా ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణుడు కావడము అనేది మన పెద్దల యొక్క సిద్ధాంతం. అది ఎట్లంటే కట్లు మాత్రము ఈ భస్మం చేస్తాంది అది అగ్ని. ఇక్కడ నువ్వు ఈ విధమైనటువంటి ఈ గురువు చెప్పినటువంటి భావనలో నువ్వు ఆ ప్రాణాపానాలను చేసుకుంటా జ్ఞానయజ్ఞమైనటువంటి భావనలో నువ్వు నిరంతరము నీ భావన పరంపర అక్కడ పెట్టి సమకూర్చుకున్నటువంటి వాడవైతే ఆ ముందు చేసినటువంటి తెలుసో తెలియక చేసినటువంటి కూడా ఈ యొక్క యజ్ఞము అది నాశనము చేస్తా ఉంది. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిక విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని నిందతి. లోకమున జ్ఞానతుల్యమగు శుద్ధ వస్తువు మరి ఒకటి లేదు. చూడే, జ్ఞానానికి తుల్యం అంటే సమానమైనది ఈ లోకములో పరిశుద్ధమైనటువంటి వస్తువు మరికి లేనే లేదని చెప్తాను. కర్మయోగ సిద్ధుడై ముముక్షువు తన యందు తాను బ్రహ్మజ్ఞానమును కాలక్రమమున పడచున్నాడు. ఇప్పుడు కర్మయోగ సిద్ధుడై అందుకే పరిశుద్ధమైనటువంటి కర్మ కావాలనేది ఏమి చేసింది ఇది మంచిదా కాదా, సమాజానికి బరువు తగులుతాడమా లేదన్నటువంటి తాను వెనక్కి తిరిగి చూసుకుంటాడే వాడే సరైనటువంటి సిద్ధుడు. అట్లా సిద్ధుడు సిద్ధుడైనటువంటి ముముక్షు తన యందు తాను బ్రహ్మజ్ఞానమును కాలక్రమమును అంటే క్రమేణ వాడు ఆ సిద్ధిని పొందుతా ఉన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియక జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధాళువును గురుసేవా ప్రయుక్తుడును జితేంద్రియుడును అగు వ్యక్తి బ్రహ్మజ్ఞానమును పొందును.
ఆత్మజ్ఞానమును పొంది దానితో పాటు ఈ మోక్షమును కూడా పడయును. చూడు, శ్రద్ధాళువు. శ్రద్ధ ఏ దానికైనా కానీ యజ్ఞం చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, ఇంకా ఏదైనా కానీ శ్రద్ధ జోడించుకోకుండా పోతే అవి వాడు విఫలుడయ్యేది. పట్టుకున్నటువంటి శ్రద్ధను పూర్తి చేయలేనటువంటి భావన వానికి ఉన్నప్పుడే శ్రద్ధ పెరిగి ఇటువంటి ఈ జితేంద్రియుడు అంటే నాలుకను అరికట్టినటువంటి వాడు అవుతాడు. ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని పొందేకి అర్హత సంపాదించుకుంటాడు. అటువంటి వాడి ఆత్మను పొంది దానితో పాటు ఈ మోక్షమును కూడా వాడు అటువంటి అనుభవపూర్వకుడైనటువంటి అయిపోయి వాడు అభ్యాసం చేసేటటువంటి అనుభవం తెచ్చుకొని మోక్షాన్ని పొందే కూడా అవకాశం ఉంటుంది. సమయం సరిపోయింది. ఇంకా మంగళం చెప్పు వెంకటేశన్న. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గునుగణ విభో. మంగళము నీకు గురువరం, మంగళము పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళమిస్తిమి మహదాంకరంబోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకనే కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ.